నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. సామూహిక దత్త చరిత్ర, గురు చరిత్ర పారాయణం చాలా అద్భుతంగా సాగుతోందక్క. ప్రతి వారం కూడా ఎవరైతే మొదటి వారం నుంచి చేస్తూ ఉన్నారో అసలు ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా మీరు కమెంట్స్ చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మేము చేసామని చెప్పి ఎంత ఎట్లా అంటే డిసిప్లైన్గా ఉన్నారు అని అంటే అదే కావాలి కూడా దత్తుడికి. చాలా డిసిప్లైన్డ్గా చక్కగా, ఎందుకంటే ఒకటే అధ్యాయం కదా, ఒకటే అధ్యాయం సులభంగా అయిపోతుంది. ఒక అధ్యాయం అంటే అందరూ చదివేస్తారు. ఎంత ఆనందం వేస్తుందంటే గురు భక్తులు అందరినీ చూస్తుంటే చాలా, నువ్వు అన్నట్టు గురుభక్తితో, అనంతమైన భక్తితో జయ గురుదత్త ఈ చాప్టర్ కంప్లీటెడ్, 9th కంప్లీటెడ్ అలా పెడుతూ ఉన్నారనమాట. ఇంకా 11వ వారంలో ఉన్నాము. 11వ చాప్టర్ మరొకసారి మీరు ఎలాగో చదివి వినిపిస్తారు, అలాగే ఈ అధ్యాయం చదివితే వచ్చేటటువంటి ఫలితం కూడా తెలియజేస్తారు. సో అది ఏంటో చెప్తారా? తప్పకుండా. ఈ 11వ అధ్యాయం మే 28వ తారీఖు వస్తుంది. ఆ రోజు గురువారం, చిత్తా నక్షత్రం కూడా ఉదయం 8 గంటల 8 నిమిషాల వరకు ఉంది. 8 గంటల లోపు ఎవరైతే చదువుతారో వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము, గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. అలాగే కుజగ్రహ దోషాలు ఉండే వాళ్ళు కూడా ఆ రోజు చిత్తా నక్షత్రంలో గనక పారాయణం చేస్తే ఆ కుజగ్రహానికి సంబంధించిన మాల్ఫిక్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు దాంపత్య జీవితంలో గొడవలు అవ్వచ్చు, సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు అవ్వచ్చు, భూ వివాదాలు అవ్వచ్చు, ఇలా రకరకాల సమస్యలు, కుజగ్రహం వల్ల ఏర్పడిన సమస్యలన్నీ కూడా చిత్తా నక్షత్రం పూజ వల్ల తొలగిపోతాయి. ఆ రోజు నుంచి చిత్తా నక్షత్రం పూజ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ప్రతి నెల నెలకొకసారి మనం వీడియో కూడా చేస్తాం. అవును, వీడియో కూడా చేశాం కదా. నెలకొకసారి వచ్చే చిత్తా నక్షత్రంలో కూడా చేసుకోవచ్చు. ఇక 11వ అధ్యాయం మొదలు పెట్టేద్దాం. తప్పకుండా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర 11వ అధ్యాయము. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2 పర్యాయము ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రేయుడైన ఆ భగవంతుడి లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలని కోరిక కలిగింది అని అడుగుతాడనమాట. అప్పుడు చెప్పసాగాడు స్వామి. శ్రీపాద స్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలో కరంజా లేక లాడ్ఖరంజా అను గ్రామంలో వాజ్పేయి శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకి అంబా అని నామకరణం చేశారు. ఆమెకి పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకి యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతము చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ చేస్తూ ఉండేది. భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తూ ఉండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడవనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో కార్యక్రమం నిర్వర్తించారు. నెలలు నిండిన తర్వాత మహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారగా ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మన వలె గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వందుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించి భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతీతులు పావనులవుతారు. ఇతని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులు ఘనంగా దక్షిణ తాంబూలలతో సత్కరించారు. వారు సాలువా తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారకులవుతాయి అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతడిని చూడటానికి జనము ఇసకే స్థిరాలంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించారు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండిమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్యత, పాపాలను పోగొట్టేదని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయనకి అవతారమూర్తి అని సూచించినట్లయింది.
బలహీనంగా ఉండటం వల్ల అమ్మ వద్ద పిల్లవానికి చాలినన్న పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదీని, పాడి మేకని కూడా ఏర్పాటు చేశారు. ఇలా సంవత్సరం గడిచిన తర్వాత అతనికి ఒక మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తాలతో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతానని మరికొందరు అనేవారు. వారందరూ మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేం అడిగినా ఓం అనే సమాధానం ఇచ్చేవాడు. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు అన్నారు. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది, కానీ అతడు మాట్లాడలేదు. బాలుడు మూగవాడు అవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితి కంట తడి పెట్టింది. పరిస్థితిని చూసి అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కవైపు ఉన్న ఒక ఇనుప వస్తువుని తెప్పించి చేత్తో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారే. తమ పిల్లవాడు సామాన్యుడు కాదని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేద అధ్యయనం చేసి సర్వధర్మాలెన్నో పాలించేవాడు అన్నదే మాధవ శర్మకున్న దిగులు. నరహరి ఒకరోజు ఉపనయనం చేస్తే మాటలు వస్తాయని చెప్తాడు తల్లిదండ్రులతో. నరహరి మండనము మాతృభోజనం అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రోపదేశం అయినప్పుడు నరహరి ఆ మంత్ర రాజాన్ని మనసులో జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెని భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతో మాట్లాడతానని తల్లికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలో మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. ఇది వినగానే తల్లిదండ్రులు ఆనందానికి, సభలోని వారికి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం, పునరోచ్చారణ చేయటము, తర్వాత వేద పఠంతో గానం చేయకూడదని నరహరి అంతకాలంగా మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షలు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవత్ అవతారం అని తెలుసుకుని అచట బ్రాహ్మణులంతా నమస్కరించారు. ఇదంతా ముగిసింది. ఈ విధంగా శ్రీపాదస్వామి నేను మళ్ళీ నృసింహ సరస్వతిగా పుడతాను అని చెప్పి అంబకి శివపూజ మహిమ వల్ల మరుజన్మలో మహారాష్ట్ర కరంజా గ్రామంలో అమ్మని మాధవ్ శర్మకి ఇచ్చి చేస్తే వాళ్ళ ఇంట్లో నృసింహ సరస్వతి జన్మిస్తారు. 7 సంవత్సరాల వరకు మాట్లాడరు. ఎప్పుడైతే తనకి గాయత్రి మంత్రం ఉపదేశించి ఉపనయనం చేస్తారు, గాయత్రి మంత్రం ఉపదేశించి ఉపనయనం చేస్తారు, అప్పుడు నేను మాట్లాడడం ప్రారంభిస్తాను. తల్లి మొదటిగా నీతోనే నేను మాట్లాడతానని చెప్పి 3 సార్లు భిక్ష అడిగి 4 వేదాలు పఠించమనగానే 4 వేదాలు పఠిస్తాడు. ఆ విధంగా ఈ 11వ అధ్యాయము అయింది. చివరగా అతడు ఆమెను లేవదీసి, అమ్మ ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు, నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసారం అంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము ఎన్నో కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించిన వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండలేను, కనుక నీవు అనుమతి ప్రసాదించు అని వెంటనే ఎప్పుడైతే శంకర్లు ఎలా అయితే అడిగారో ఈయన అలాగే, నరసింహ సరస్వతి కూడా అలాగే అడిగారు. ఇంతటితో 11వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఈ అద్భుతమైన అధ్యాయం చదవటం వల్ల, అది కూడా మనకు చిత్తా నక్షత్రం రోజు వస్తుంది, ఈ అధ్యాయం చదవటం వల్ల జన్మదోషాలు, నామ నక్షత్ర దోషాలు కూడా తొలగిపోతాయి. జాతకంలో ఉండే ఏ దోషాలైనా, మాకు జాతకం లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఈ 11వ అధ్యాయము ఒక 41 రోజులు గనక చదివారంటే వాళ్ళకి ఈ జన్మ దోషాలు, జాతక దోషాలు, నక్షత్ర దోషాలు, నామ దోషాలు, అప్పుడు జాతకం తెలియకుండా పేర్లు పెట్టారు, ఈ నామం కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళ దోషాలు కూడా తొలగిపోతాయి. అద్భుతం. మరి ఈ అధ్యాయం చదివిన వాళ్ళు ఇదే వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. 11వ అధ్యాయం చేశాము అని చెప్పి కంప్లీటెడ్ 11th చాప్టర్ అని కూడా పెట్టచ్చు. జై గురుదత్త, జై గురుదత్త 11వ అధ్యాయం సమాప్తము అని కంప్లీటెడ్ అని పెట్టచ్చు. కంప్లీటెడ్ అనైనా పెట్టచ్చు. కంప్లీటెడ్ ఈజీ. అద్భుతం.
నెక్స్ట్ వీక్ 12వ వారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అక్క, థ్యాంక్ యూ. జై గురుదత్త. జయ గురుదత్త.